ఆ ఇల్లు ఓ నందనవనం. ఎటు చూసినా రంగురంగుల పూలు కంటికి ఇంపుగా కనిపిస్తాయి. వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయలు ఆహ్లాదాన్ని అందిస్తాయి. కొద్దిపాటి స్థలమే ఉన్నా 200కు పైగా మొక్కలు కనువిందు చేస్తాయి. గత 3 ఏళ్లుగా ఇంటి పెరట్లో, మేడ మీద ఆహారపు తోటలను పెంచుతూ ఇంటి అవసరాలు తీర్చుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారు వనస్థలీపురంకు చెందిన గృహిణి, మిద్దె సాగుదారు శ్రీదేవి. పచ్చటి మొక్కలంటే ఆమెకు ఎంతో ఇష్టం. ఇంకా చెప్పాలంటే ఆ మొక్కలే ఇప్పుడు ఆమె ప్రపంచమైపోయాయి. అందుకే తీరొక్క ఆకుకూరలు, కూరగాయలను తన మేడ మీద పూర్తి సేంద్రియ విధానంలో సీజన్ వారీగా పండిస్తూ తోటివారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మొదట్లో ఆటుపోట్లు ఎదురైన అనుభవంతో వాటిని అధిగమించి ప్రస్తుతం ఆనందాన్ని పొందుతున్నారు. హలో అండి, నా పేరు శ్రీదేవి. మేము ఇక్కడ వనస్థలిపురంలో ఉంటాము. నేను 3 ఏళ్ల నుంచి మిద్దె తోట స్టార్ట్ చేశానండి. ఇంకా నాకు పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, ఏదో ఒక వ్యాపకం ఉండాలని చెప్పి నేను ఇది మిద్దె తోటని చూస్ చేసుకున్నాను. నేను ఫస్ట్ మేము ఇల్లు తీసుకున్నప్పుడు కింద ఆకుకూరలు పెట్టుకున్నాను. ఆకుకూరలు వచ్చేసరికి నాకు సక్సెస్ అయినాయి, బాగా వచ్చినాయి. బాగా వచ్చేసరికి ఇక దాన్ని అట్లా కంటిన్యూ చేద్దామని చెప్పి ఎక్కడో ఇట్లా యూట్యూబ్ ఛానల్స్ అవి చూస్తుంటే మిద్దెల మీద కూడా మొక్కలు పెట్టుకుంటున్నారని చూసి నేను మా వారితో ఆలోచన చేసి సరే అని చెప్పి నేను కూడా స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఆకుకూరలు, కూరగాయలతో స్టార్ట్ చేశాను. తర్వాత మళ్ళీ దాన్ని పెద్దగా చేసుకుంటూ పూల మొక్కలు, ఇండోర్ ప్లాంట్స్కు వెళ్ళిపోయాను. ఆకుకూరలలో అన్ని రకాలు పెట్టేసుకున్నాను. పొన్నగంటి, పాలకూర, చుక్కకూర, గోంగూర, 2-3 రకాల గోంగూరలో 2 రకాలుగా అట్లా పెట్టేసుకొని, కొత్తిమీర, మెంతికూర, అన్ని ఆకుకూరలు సక్సెస్ అయ్యాక అప్పుడు నేను కూరగాయలు ఎక్కువగా పండించుకోవడం స్టార్ట్ చేశాను. తీగ జాతులు, పొద జాతులు, దుంప జాతులు పండించేసుకున్నాను. ఇప్పుడు ఇక ఒక 2 మంత్స్ నుంచి నేను కొంచెం గార్డెన్ రెనోవేషన్ చేసుకొని మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసినట్టుగా ఇప్పుడు అన్నీ మళ్ళీ మొదటికి వచ్చాను. ఇప్పుడు అన్నీ మళ్ళీ కూరగాయలు స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఇంకోటి, నాకు స్థలం తక్కువగా ఉండడం వల్ల నేను ఏ సీజన్కి వండాల్సిన కూరగాయలను ఆ సీజన్లోనే పెట్టుకోవడానికని నేను ఆలోచనలు చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ గార్డెన్లో కూడా నాకు ఏంటంటే తిరగడానికి నాకు ఇబ్బంది లేకుండా, నాకు అన్ని వసతులుగా ఉండాలని చెప్పి ఫుల్గా పెట్టుకోకుండా అన్నీ పెట్టాలని ఆలోచనలు రాకుండా సీజనల్గా పెట్టుకుంటూ వచ్చాను. కాబట్టి నాకు ఎక్కడ కావాలో అక్కడ సెట్ చేసుకున్నాను. నేను కొత్తలో కూరగాయలు పెట్టుకున్నప్పుడు నాకు కొంచెం ఇబ్బందులు ఎదురయ్యాయి. కొన్ని మొక్కలు నాకు సరిగా పెట్టడం రాక చనిపోవడం, ఇంకా స్టార్టింగ్లో ఒక 2-3 రకాల పురుగులు అవి అటాక్ అయ్యేసరికి ఏం చేయాలి ఏంటని కూడా తోచకపోయేది. భయపడ్డాను, అమ్మో నాకు వచ్చా రాదా, నేను చేసుకోగలుగుతానా అని. ఎక్కువ మటుకు నేను యూట్యూబ్ ఛానల్స్ ఫాలో అయ్యాను. వాటిని చూస్తూ కూడా నాకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవడం, వాటిని బట్టి నేను ఇప్పుడు ఫస్ట్ వంకాయలు అవి వచ్చేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. 1 సంవత్సరం మొత్తం అన్ని కూరగాయలు పెట్టాక అప్పుడు నాకు అనుభవం వచ్చింది. ఫస్ట్ ఇయర్ మాత్రం నేను కూడా చాలా ఫెయిల్ అయ్యాను. నేను అన్ని చూసుకుంటూ నేను అన్ని ఫేస్ చేసుకుంటూ నేను చేశాను. ఇప్పటి వరకు నేను సక్సెస్ అనే చెప్తాను. అపార్ట్మెంట్ తర్వాత మాకు అక్కడ కొద్దిగా ఇబ్బందులు అనిపించి మేము ఇండివిజువల్ ఇల్లు, పాత ఇల్లు ఉంటే కొనుక్కున్నాము. అయితే ఇది 23 ఏళ్ళ కిందటి ఇల్లు అన్నట్టు, ఇంకా ఎక్కువ ఉండొచ్చు, తెలియదు సరిగ్గా నాకు. అయితే దీని మీద మేము మిద్దె మీద బరువు పడుతుందేమో అన్న భయానికి నేను పళ్ళ మొక్కలకి వెళ్ళలేదు. ఇక కింద ఇప్పుడు కొత్తగా మళ్ళీ కట్టించుకున్నాను కొంచెం మడి అవి వాటిలలో కొంచెం ఆకుకూర అవి తీగ జాతులు కింద నేలలో ఉంటే బాగా వస్తాయని నేను బాగా గ్రహించుకున్నాను. అవి ఎక్కువ రూట్స్ స్ప్రెడ్ అవుతుంటాయి కాబట్టి తీగ జాతులు, వాటి కోసం నేను కింద ఒకటి మడి కట్టించుకొని అక్కడి నుంచి పైకి తీగలు ఎక్కించుకోవడానికి అన్ని చేయించుకున్నాను. గ్రో బ్యాగులు, పెరుగు బకెట్లు, ప్లాస్టిక్ టబ్బుల్లో ఎంతో ప్రణాళిక ప్రకారం మొక్కలను పెంచుతున్నారు శ్రీదేవి. ప్రధానంగా ఇంటికి అవసరమయ్యే అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలు, పూలనే పండిస్తున్నారు. ప్రస్తుతం పెరట్లో, మేడ మీద 200కు పైగా కుండీలున్నాయి. మట్టి, కోకోపిట్, పేడ ఎరువుతో పాటు వేప పిండి మిశ్రమాలను సేకరించి పాటింగ్ మిక్స్ తయారు చేసుకుని కుండీల్లో నింపి మొక్కలను పెంచుతున్నారు. దగ్గరే ఉన్న గోశాల నుంచి గో వ్యర్థాలను సేకరించి వాటితో ఎరువు తయారు చేసుకుని సమయానుకూలంగా మొక్కలకు అందిస్తున్నారు. ఫస్ట్ గ్రో బ్యాగ్స్కి వెళ్ళాను. గ్రో బ్యాగ్స్ లైట్ వెయిట్ ఉంటాయి, మన సాయిల్ మిక్స్ కూడా మంచిగా దాంట్లో పొందిగ్గా ఉంటుంది. అన్నిటికన్నట్టుగా గ్రో బ్యాగ్స్ ఎంచుకున్నాను. గ్రో బ్యాగ్స్ తర్వాత మెల్లిమెల్లగా ఈ పెరుగు బకెట్లు, పెయింట్ బకెట్లు ఇవన్నీ నేను మా ఇంట్లో ఉంటేను అవి సెలెక్ట్ చేసుకున్నాను. వాటి తర్వాత ఈ బ్లాక్ ట్యాప్స్, ఇవి కూడా బాగుంటున్నాయి. మిద్దె తోటకు లైట్ వెయిట్ ఉంటున్నాయి, విడుతు కూడా బాగుంటుంది చూడడానికి అని చెప్పి ఇవి ఒక రకంగా ఇట్లా 3 రకాల ఇవన్నీ సెట్ చేసుకుంటూ నేను ఒక 200 దాకా కుండీలు అన్నీ సెట్ చేశాను. 200 కుండీలు ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతం.
దాంట్లో పాటింగ్ మిక్స్ కూడా నేను ఫస్ట్ మట్టి వేసాను, తర్వాత ఈ ఎరువు మాత్రం కలిపాను. తర్వాత అవి వర్షాకాలం వచ్చేసరికి మట్టి అంత గట్టిగా అయిపోవడం అది వేస్తే నేను యూట్యూబ్ ఛానల్లో చూస్తే కోకోపిట్ కలుపుతున్నారని తెలిసి సరే నేను కూడా దానికి వెళ్ళాను. కోకోపిట్, మట్టి, ఎరువులు కలుపుకొని అవి వాటికి పాటింగ్ మిక్స్ చేసుకోవడం, పెట్టుకోవడం. ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి వేపపిండి ఒకటి, పురుగులను కంట్రోల్ చేసుకోవడానికి, రూట్ కుళ్ళులు రాకుండా ఉండడానికి కూడా వేపపిండి ఒకటి యాడ్ చేశాను. 30-30-30 రేషియోలో వేపపిండి ఒక 10%, 100% అట్లా కలిపేసుకొని నేను అన్నిట్లలో నింపేసుకున్నాను. ఇవన్నీ నేను ఫ్రెండ్స్ కూడా ఒకరికొకరు చెప్పుకోవడం, ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, ఎట్లా సక్సెస్ అవుతున్నారు కూడా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు గార్డెనర్ ఫ్రెండ్స్. వాళ్ళ ద్వారా కూడా కొన్ని సేకరించుకొని నేను వాళ్ళని అడిగి నేను వాళ్ళతో కూడా కొన్ని షేర్ చేసుకొని నాకు అనుభవాలు అయినవి కూడా వాళ్ళతో చెప్పుకోవడం అట్లా చేసుకున్నాను నేను. ఇక ఎరువుల విషయానికి వస్తే ఎరువులు నేను ఇట్లా గోశాల ఉంది, మా మేనత్త వాళ్ళది ఒక గోశాల ఉంది, అక్కడి నుంచి నేను ఎరువులు తెచ్చుకుంటున్నాను. ఆ ఎరువులు కూడా చాలా పవర్ఫుల్ ఎరువులు తెచ్చుకుంటున్నాను నేను. ఎందుకు పవర్ఫుల్ అంటే దాంట్లోనే నేను ఈ ఘనజీవామృతము, ఆ జీవామృతం అని చెప్పి ఇవన్నీ ద్రవజీవామృతం అని చేస్తున్నారు కదా, వాటిని కల్పించుకొని వాటి ద్వారా నేను ఈ ఎరువులు అవి తయారు చేసుకున్నాను. అవి మా మామయ్య ద్వారా సలహాలు తీసుకొని చేసుకున్నాను నేను. ఇంకోటి ఏంటంటే ఆవు పేడ, ఆవు మూత్రము, పెరుగు, మన ఈ శనగపిండి, బెల్లం ఇవన్నీ కలిపి ఎరువులో మిక్స్ చేయించుకొని ఆ ఎరువులు నేను మా మామయ్య ద్వారా నేను తీసుకొచ్చుకొని అవి కూడా గుప్పెడు వేస్తే చాలు, అంత పవర్ఫుల్గా ఉంటుంది. ఆ ఎరువులతోటే నేను చేసుకుంటున్నాను మిద్దె తోట.